హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ శాఖ అయినటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్లో మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. 960 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే ఒక రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది తెలపండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎలాంటి ఖర్చు లేదు కదా, తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూసేసి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి. ఒక విద్యుత్ శాఖకి సంబంధించి ఏదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉందో ఈ యొక్క సంస్థ వాళ్ళు మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 960 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి వివిధ రీజియన్లలో ఇక్కడ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి సదరన్ రీజియన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సపరేట్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి మీరు మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే రిక్రూట్మెంట్కి మనకి 15th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్. సో లాస్ట్ డేట్ వచ్చేసి October 6th వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ తెలంగాణకి సంబంధించి టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ అనేవి చూడొచ్చు. వివిధ రకాల పోస్టుల వారిగా అయితే ఇచ్చారు. ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 9 ఉన్నాయి. డిప్లొమా సివిల్ వచ్చేసి 4 అండ్ డిప్లొమా ఎలక్ట్రికల్ వచ్చేసి 4, గ్రాడ్యుయేట్ సివిల్ వచ్చేసి 4, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ వచ్చేసి 4 అండ్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ సైన్స్, డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్, సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్, లా ఎగ్జిక్యూటివ్, రాజ్భాష అసిస్టెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఇక్కడ మీరు క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి చెక్ చేసుకోవచ్చు. యూఆర్ అంటే జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఇచ్చారు. మీ యొక్క క్యాస్ట్లో కనుక వేకెన్సీస్ లేకుంటే జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లోనే 5th పాయింట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదు. అప్లికేషన్స్ ఎవరైతే ఆన్లైన్లో సబ్మిషన్ చేస్తారో వాటిని వీళ్ళు స్క్రీనింగ్ అనేది చేస్తారు. స్క్రీనింగ్ అంటే ఏం లేదు, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిన అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. 1:5 రేషియోలో అభ్యర్థుల్ని పిలుస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో మీకు వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతారు. ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే మీరు రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయినట్లే అన్నమాట. సో ఆ విధంగా మనకి జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి, షార్ట్ లిస్ట్ అయితే మీరు రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిపోయినట్లే. రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే సెలెక్ట్ అయినట్లయితే మనకి పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి చూడండి, ముందుగా RH హెడ్ క్వార్టర్స్ సికింద్రాబాద్లో అండ్ అలాగే గట్కేసర్, ఖమ్మం, మహేశ్వరము, వరంగల్, నిజామాబాద్, బీదర్, షాద్నగర్, జహీరాబాద్. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, వేమగిరి, NP కుంట, కడప, కర్నూలు, గూటి, నాగార్జున సాగర్, వైజాగ్, తాడిపత్రి, నంద్యాల, అదోని, గూటి, నారాయణపేట్, గిద్దలూరు, నరసరావుపేట్, ప్రొద్దుటూరు అండ్ అనంతపూర్. సో ఈ విధంగా చాలా లొకేషన్స్లో అయితే సో మనకి ఇక్కడ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి పోస్టుల వారిగా వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ అమౌంట్, స్టైఫండ్ అమౌంట్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఈ యొక్క ఐటీఐ ఎలక్ట్రీషియన్ పోస్టులకి ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 13,500 అనేది పే చేస్తారు. డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 15,000, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 17,500 అనేది మీకు ఎవ్రీ మంత్ కూడా పే చేయడం అయితే జరుగుతుంది. డిప్లొమా వాళ్ళకి ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సంబంధిత విభాగంలో మీరు డిప్లొమా అనేది చదివి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి ఉన్నాయి కదా, వీటికి ఎవరైతే బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ సంబంధిత స్ట్రీమ్లలో ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఎలక్ట్రికల్లో ఉన్నాయి, సివిల్లో ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్కి సంబంధించి సో ఎవరైతే డిప్లొమా ఇన్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్కి సంబంధించి విభాగాలు ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి MBA HR అనేది లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్కి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సిఎస్ఆర్ ఎగ్జిక్యూటివ్కి సోషల్ వర్క్ MSW ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. లా ఎగ్జిక్యూటివ్కి LLB చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ రాజ్భాష సహాయక అని చెప్పేస్తుంది, ఇది స్కిప్ చేసేసేయండి. సో ఈ విధంగా ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే
మీకు ఇక్కడ ఈ యొక్క అమౌంట్ అండ్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు 2500 అనేది మీకు ఇక్కడ అడిషనల్గా అమౌంట్ అనేది పే చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి తప్పనిసరిగా అప్లై అయితే చేయండి. ఏజ్ వచ్చేసి ఎంత ఉండాలి అంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసేమో 24 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్కి సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో అవన్నీ కూడా మనకి ట్రైనీ అప్రెంటిస్షిప్ వేకెన్సీస్. అప్రెంటిస్షిప్ అని చెప్పేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకు ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సర్టిఫికేట్ ద్వారా మీకు గవర్నమెంట్ జాబ్స్ని సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఎక్కడో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మన సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి దగ్గరలోనే, తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాకి దగ్గరలోనే మనకి ఇక్కడ 1 ఇయర్ పాటు కూడా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి మంచి ఛాన్స్ అనేది మీకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి పెద్దగా ఏమీ లేదు. అండ్ ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి సో మీకు జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. ఫీజు కూడా లేదు, ఎగ్జామ్ కూడా లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టేసేయండి. షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళే మీకు మెయిల్ అనేది పంపిస్తారు, షార్ట్ లిస్ట్ అయ్యారు అని చెప్పేసి. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు మీకు ఒక డేట్ అనేది చెప్తారు. ఆ డేట్ రోజు మీరు ఇంటర్వ్యూకి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సరిపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ట్రైనింగ్కి అయితే ఎంపిక అవ్వచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. ఇక్కడ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ని కూడా ఇచ్చారు చూడండి. సో మనకి ఇక్కడ అప్లై చేయడానికి NATS లేదా NAPSకి సంబంధించి పోర్టల్లో మీరు కంపల్సరీగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని ఉండాలి. ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి, ప్రాబ్లం లేదు. NATS లేదా NAPSకి సంబంధించి పోర్టల్లో మీరు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ అనేది మీరు ఎక్కడైనా రాసుకొని పెట్టుకోండి. తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేసి పెట్టుకోండి. ఏజ్కి సంబంధించి 10th మెమో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ బ్యాంక్ పాస్బుక్కి సంబంధించి కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మన బ్యాంక్ అకౌంట్కి వాళ్ళు ఆ అమౌంట్ అనేది పంపిస్తారు ఎవ్రీ మంత్. తర్వాత పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. ఇక్కడ అప్లికేషన్ ఎలా చేయాలి అంటే ఎవరైతే ITI వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి మాత్రం apprenticeshipindia.gov.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే డిగ్రీ లేదా డిప్లొమా వాళ్ళు ఉన్నారో, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి NATSకి సంబంధించి ఎడ్యుకేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్ ఇది. తర్వాత మీరు powergrid.in సంబంధించి వెబ్సైట్లోకి వచ్చేసి అక్కడ మీకు ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంటుంది. దాని తర్వాత అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని నంబర్ అనేది ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మొత్తం ప్రాసెస్. మీకు అన్ని డీటెయిల్స్ని అయితే ఈ వీడియో ద్వారా అయితే కవర్ చేయడం అయితే జరిగింది. మన సొంత రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఉంది కాబట్టి మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. అప్లై ఆన్లైన్కి సంబంధించి కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబుల్ కాబట్టి సో డెఫినెట్గా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.